అయాన్ మరియు రుద్ర కుంభమేళాకి తమ తాతగారితో చేరారు. రంగుల గుట్టల, భారీ గుంపులు, పవిత్ర నది పొడిగా వెళ్లిపోయే దృశ్యాలను చూసి వారి కన్నులు విస్తృతమయ్యాయి. వేదభావన, శంఖధ్వనులు, భక్తి పాటలు విని వారు నదీ తీరంలో నడిచిపోయారు. అక్కడ ఒక నాగ సాధువు శరీరంపై పసుపు కుంకుమ పట్టుకుని పవిత్ర అగ్ని వద్ద యోగా చేస్తున్నాడు. అయాన్ మరియు రుద్ర ఆసక్తిగా అతని దగ్గర వెళ్లి, బాబా, ఇక్కడ ఎందుకు అంతమంది వస్తున్నారు అని అడిగారు. సాధువు చిరునవ్వుతో, దయతో చెప్పాడు, పిల్లలారా, ఇది సాధారణ మేళా కాదు. ఇది కుంభమేళా. ఈ మహోత్సవం దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన ఒక పురాతన యుద్ధానికి సంబంధించినది. ఆ యుద్ధంలో అమృతం, శాశ్వత జీవితం ఇచ్చే అతి విలువైన తేనె 4 ప్రదేశాలలో పడ్డింది: ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఇక్కడ కుంభమేళా జరగడం ప్రారంభమైంది. సాధువు కాస్త విస్తరించి చెప్పాడు, ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. మరి 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం 2025లో ప్రయాగ్ మహాకుంభమేళాను ఆహ్వానిస్తోంది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి మిలియన్ల మంది భక్తులు స్నానం చేసేందుకు వస్తున్నారు. ఆ కథని విన్న అయాన్ మరియు రుద్ర ప్రేరణ పొందారు. వారు భక్తులు ధ్యానంలో మునిగిపోవడం, ఏనుగులు ఊరేగడం, పవిత్ర నదిలో స్నానం చేస్తున్న భక్తులు అన్నీ చూస్తూ మేళాలో తిరుగుతూ, కుంభమేళా కేవలం పూజలు చేసేవారి ఉత్సవం మాత్రమే కాదు, అది జ్ఞానం, ఐక్యత మరియు భక్తి యొక్క మూడిటి సందేశాన్ని సూచిస్తుంది అని తెలుసుకున్నారు. సూర్యాస్తమయ సమయంలో వారు నది తీరంలో కూర్చుని వేలాది దీపాలు నదిలో తేలుతూ వెళ్లే దృశ్యాన్ని చూస్తూ, అయాన్ పరిగణనలో ఇది కేవలం ఒక మేళా కాదు, ఇది కాలాన్ని దాటి వెళ్లే ఒక మాయాజాల యాత్ర అని చెప్పాడు.